హలో గాయస్, నేనైతే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఈరోజు అయితే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. మన ఎస్క్యూఎల్ కోర్స్లో భాగంగా ఈరోజు అయితే డే 2. ఆల్రెడీ నేను డే 1 స్టార్ట్ చేశాను. ఎవరైనా వీడియో అయితే చూడకపోతే అన్నీ వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే అర్థమవుద్ది. అందులో నేను ఎస్క్యూఎల్ బేసిక్స్ ఏంటో చెప్పాను. అండ్ వాట్ ఆర్ ద కమాండ్స్ ప్రెజెంట్ ఇన్ ది ఎస్క్యూఎల్. 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ వీడియో అయితే చూసేయండి ఎవరైనా చూడకపోతే. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. వీడియో చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు, లైక్ కూడా చేయండి. అప్పుడే నా వీడియోకి అయితే మంచి రీచ్ అయితే వస్తుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ కూడా చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను కమెంట్స్లో. అండ్ ఇక లేట్ చేయకుండా మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈరోజు టాపిక్ వచ్చేసి సింటాక్స్ అనమాట. మనం ఎస్క్యూఎల్లో సింటాక్స్ ఎలా రాయాలో ఈరోజు అయితే చెప్పుకుందాం. యాక్చువల్గా అదర్ కోడింగ్ లాంగ్వేజెస్లో కూడా సింటాక్స్ ఉంటుంది, అదేవిధంగా ఎస్క్యూఎల్లో కూడా ఉంటుంది అనమాట. సో ఎస్క్యూఎల్లో మ్యాక్సిమం అన్ని కోడ్స్కి ఒకే సింటాక్స్ వాడతాం. ఈ సింటాక్స్ వస్తే మొత్తం ప్రతిదానికి కోడ్ రాయొచ్చు అనమాట. మనం టేబుల్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ ఒక్క సింటాక్స్ అయితే ఈ వీడియో కొంచెం ఓపిక్గా చూడండి. మీకైతే ఈ కోడ్ అయితే ఈ సింటాక్స్ అర్థమైందంటే మీరు ఏ కోడ్ అన్నా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో మనకి బేసిక్గా సింటాక్స్ ఎందుకు, ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి అనమాట. ఒక టేబుల్ని రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా క్రియేట్ చేయడానికి సింటాక్స్ అనేది వాడతాం. ఈ సింటాక్స్ అనేది బేసిక్గా కమాండ్స్ బేస్ చేసుకుని ఉంటుంది. అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుద్ది. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరైతే ఎస్క్యూఎల్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ సింటాక్స్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే మనకి ఎప్పుడైనా ఒక కోడ్ దాన్ని క్రియేట్ చేయాలంటే దానికి ఒక డేటాబేస్ అనేది కావాలి. ఆ డేటాబేస్ బట్టే మన కోడ్ అనేది వస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే కోడ్ రాసే ముందు మీకు సమ్ ఫ్యూచర్స్ చెప్తాను. ఈ యాప్ ఎలా యూజ్ చేయాలంటే, ఇక్కడ ఉన్న మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఈ రైట్ సైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిందంటే కీవర్డ్స్. మనకి ఏమన్నా కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ యొక్క డెఫినేషన్ ఎలా వర్క్ అవుద్ది, అది ఏంటి అనే ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నొక్కిన అనుకోండి, ఈ సెలెక్ట్ కమాండ్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మొత్తం అదేంటి, అది ఎలా వర్క్ అవుద్ది, ఎక్కడ యూజ్ చేయాలి, అదంతా ఇక్కడ ఉంటుంది అనమాట. మనం మ్యాక్సిమం ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా చూస్తాం, ఈ మిడిల్లోది అవుట్పుట్ రావడానికి అనమాట. ఈ సైడ్ ఏమో ఈ సైడ్ ఆప్షన్ కావడానికి. ఇక్కడ స్క్రీన్స్ అని ఉంటుంది. మనం ఏదన్నా ఒకటి సేవ్ చేసుకున్నాక వచ్చి అన్నీ ప్రతి టేబుల్ ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. నేను కొన్ని టేబుల్ క్రియేట్ చేశాను. కాలేజ్ అని, టెంపరీ 1 అని, 2 అని ఇలా క్రియేట్ చేశాను. ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయినాయి. అవన్నీ కావాలితే ఇక్కడ నుండి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అవి స్కీమ్స్. ఇప్పుడు నేను ఏంటంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఇనీషియల్గా మనకి సమ్ డేటాబేస్ క్రియేషన్ అనేది కావాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో చూసుకుంటే #include stdio డాట్ అదే ఉంటుంది, హెచ్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇన్బిల్ట్గా ఇనీషియల్గా మనం డేటాని డిక్లేర్ చేయడానికి ఈ క్రియేట్ డేటాబేస్ అండ్ టేబుల్ నేమ్ యూజ్ డేటాబేస్ అని యూజ్ చేస్తాం. క్రియేట్ డేటాబేస్ టేబుల్ నేమ్ అంటే ఏంటంటే ఒక డేటాని క్రియేట్ చేస్తాం.
అది ఏ టేబుల్ మనకి దేనికి సంబంధించింది కావాలి ఆ టేబుల్ నేమ్ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డేటా అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ స్టూడెంట్ డేటా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేనేమిస్తాను, స్టూడెంట్ అని ఇస్తాను. స్టూడెంట్ అని ఇచ్చాను. యూజ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్లో యూజ్ చేసుకోండి అని దీని అర్థం అన్నమాట. స్టూడెంట్ అలా ఇచ్చాను. ఇది క్రియేట్ డేటాబేస్. ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను, స్టూడెంట్కి సంబంధించిన డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాను. దానికి ముందు ఇనిషియల్గా ఈ డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదన్నా కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఓకే, కోడ్ టేబుల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ టేబుల్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పర్టికులర్ సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ ఏదో ఇక్కడ ఉంది చూద్దాం. క్రియేట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ యూజ్ చేసి టేబుల్ నేమ్ అంటే నేనేమంటున్నానంటే టేబుల్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి తీసుకుందాం. ఎంప్లాయర్ తీసుకుందాం. ఎంప్లాయర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ నేమ్లో ఒక టేబుల్లో ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఎంప్లాయర్ ఐడి ఉంది, ఎంప్లాయర్ నేమ్ ఉంది. ఎంప్లాయర్ ఐడి వచ్చేసి ఫస్ట్ ఒక కాలం నేమ్, అంటే కాలం 1లో ఎంప్లాయర్ ఐడి ఉంది, కాలం 2లో ఎంప్లాయర్ నేమ్ ఉంది. ఎంప్లాయర్ ఐడి వచ్చేసి ఇక్కడ తీసుకుంటాను. డేటా టైప్ ఐడి అనేది ఏ డేటా టైప్స్ అనేవి నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఐడి అనేది యాక్చువల్గా ఇంటీజర్ టైప్ కాబట్టి మనం ఇంట్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాలం 2 వచ్చేసి ఒక ఎంప్లాయర్ నేమ్ ఉంది. ఆ కాలం 2లో ఎంప్లాయర్ నేమ్ ఉంది. ఆ నేమ్ ఇక్కడ వేరియబుల్గా ఇచ్చుకున్నాను. ఇక డేటా టైప్, ఆ నేమ్ అనేది ఏ డేటా టైపు, స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ ఈ ఎస్క్యూఎల్లో స్ట్రింగ్ అనేది కీవర్డ్ ఉండదు. క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, వేర్కార్ అని ఉంటుంది. మ్యాక్సిమం వేర్కార్ అనేది యూజ్ చేస్తారు. జస్ట్ నేను బేసిక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ అన్నీ చెప్తాను నేను, ఏం కంగారు పడకండి. ప్రస్తుతం మామూలుగా ఎలా వర్క్ అవుద్దో కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ చెప్తాను. సో డేటా టైప్ అంటే నేమ్కి వచ్చేసి డేటా వేర్కార్ అని ఉంటుంది. ఆ వేర్కార్ క్యారెక్టర్ యూజ్ చేసుకోవచ్చు కదా, వేర్కారే ఎందుకు అంటారు. క్యారెక్టర్ అంటే ఏంటంటే ఓన్లీ క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ సంబంధించినవే స్టోర్ చేసుకుంటుంది, అంటే స్ట్రింగ్ సంబంధించిందే స్టోర్ చేసుకుంటుంది. అదే మనం వేర్కార్ వచ్చేసాం అనుకో, స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ డేటా టైప్ కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. క్యారెక్టర్ అనేది ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది క్యారెక్టర్కి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. సరే చూడండి. అలాగా వేర్కార్ అనేది మనం మళ్ళీ అందులో సైజ్ ఇవ్వాలి కదా, స్ట్రింగ్ ఎంత సైజ్ ఉందో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో గట్రా చూసుకుంటే అరేస్ ఉంటాయి, అరేస్ ఇచ్చి అందులో సైజ్ ఇస్తాం. ఇందులో అలాగే వేర్కార్ అని ఇచ్చి సైజ్ ఇవ్వాలి. ఇందులో ఆ సైజు నేను 50 పెట్టుకున్నాను ప్రస్తుతానికి. సో ఇక్కడైతే నాకు టేబుల్ అనేది క్రియేట్ అయినా రన్ చేస్తున్నాను చూడండి. అవుట్పుట్ చూడండి, యువర్ టేబుల్ ఈస్ క్రియేటెడ్, 0 rows 0 columns ఎంప్లాయర్. చూసారా వచ్చింది. ఒక్కోసారి ఏమవుద్దంటే మనకి ఎర్రర్ వస్తుంది, ఇక్కడే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అలాంటి టైంలో మనం ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రీవియస్గా చూపించాను కదా, ఈ 2 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చూడండి యాడ్ చేస్తున్నాను, ఆ 2 ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది, ఒకసారి వస్తుంది. అలా ఎందుకు వస్తుందో నేను చెప్తాను తర్వాత క్లాస్లో. ఇక్కడ చూడండి నేను క్రియేట్ చేశాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, వచ్చింది ఆన్సర్ అయితే వచ్చింది. మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి, ఎర్రర్ వచ్చింది. చూడండి ఎందుకు వచ్చిందంటే క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్
డేటాబేస్ స్టూడెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యింది. అంటే నువ్వు ఇక్కడ రన్ చేస్తాం కదా, ఈ పైన ఉన్న వాటిలో ఈ స్టూడెంట్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. మనం రన్ చేసిన వెంటనే అది డేటాబేస్ కింద క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ స్టూడెంట్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు దాని ప్లేస్లో మనం ఇంకో వేరే డేటాబేస్ ఏదన్నా పెట్టుకోవాలి. సో వేరేది ఏదన్నా అంటే ఏదన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ పెట్టుకున్నాను. ఐ ఎంప్లాయర్ ఐ కాబట్టి ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ పెట్టాలి. ఇప్పుడు చూడండి, రన్ చేశాను, చూసారా ఎగ్జిక్యూట్ అయింది. అదే ఒక డేటాబేస్ అనేది మీరు రన్ చేసిననే అది ఆటోమేటిక్గా అందులో స్టోర్ అయిపోద్ది అనమాట. మీరు దాంతో మళ్ళీ చేయలేరు. అందుకనే ఇక్కడ ఏమొచ్చింది, క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్, డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిట్. సో ఒక డేటాబేస్ అనేది ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది. సో మీరు మళ్ళీ క్రియేట్ చేయలేరు. ఇప్పుడు నేను ఇది సింటాక్స్ ఆఫ్ ది ఎస్క్యూఎల్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇదే. ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం, బట్ అందులో డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిందని చూపిస్తుందంటే, కానీ ఇక్కడ చూడండి 0 rows ఆర్ ఎఫెక్టెడ్. అక్కడ ఏ రోస్ లేవని చూపిస్తుంది, అంటే అందులో ఇన్ఫర్మేషన్ లేదు. టేబుల్ అయితే మామూలుగా ఎలా క్రియేట్ అయిందంటే చూపిస్తాను చూడండి మీకు. పెయిన్ ఒక టేబుల్ ఎలా క్రియేట్ అయిందంటే ఇప్పుడు మనకి ఎలాగా ఎంప్టీ టేబుల్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇలా ఎంప్టీ టేబులే క్రియేట్ అయింది. అందులో మనకి ఎటువంటి డేటా రిలేటెడ్ డేటా ఇందులో మనకైతే లేదు. సో ఓన్లీ ఎంప్టీ టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఇందులో డేటా కావాలి. నాకు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, అందులో నాకు డేటా కావాలి. ఇందులో మనకి డేటా కావాలి, స్టూడెంట్ డేటా, ఐడి డేటా. ఆ డేటాని అందులో ఇన్సర్ట్ చేయడానికి మనం చెప్పుకున్నాం, ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ అనే కమాండ్ ఎందుకంటే ఒక డేటాని ఇన్సర్ట్ చేయడానికి. అంటే ఇది ఇన్సర్ట్ అనేది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిడిఎల్ కమాండ్ అనమాట. ఈ డిడిఎల్ కమాండ్ ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ అనేది డేటాని డిఫైన్ చేయడానికి ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఆ ఇన్సర్ట్ అనే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడైతే మనకి టేబుల్ క్రియేట్ అయింది, ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. ఆ ఇన్సర్ట్ అనేది కమాండ్ ఇక్కడ చేయాలి. ఇన్సర్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇన్సర్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నానంటే ఇన్సర్ట్ ఎంప్లాయర్ ఇచ్చుకున్నాం కాబట్టి ఎంప్లాయర్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయర్లోకి నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఇచ్చాం ఐడి ఇచ్చాం. ఈ ఐడి ఏంటంటే ఇంటీజర్ టైప్. ఇంటీజర్ టైప్ అనేది ఇచ్చుకోవాలి. 1 అనేది 101 అనేది ఆడ ఐడి అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎంప్లాయర్ యొక్క నేమ్ వచ్చేసి రాజేష్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక నేము. ఆ నేమ్ అనేది ఓన్లీ కొటేషన్స్లోనే, డబుల్ కొటేషన్స్లోనే ఉండాలి. ఓకేనా. నేను ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ వస్తుంది అనుకుంటారు అందరూ, కానీ అవుట్పుట్ రాదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇందాక చెప్పాను కదా, మనం ఆల్రెడీ ఈ ఐ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. మళ్ళీ ఇక్కడ అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవ్వదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలి. ఇంకోటి ఏదన్నా పెట్టుకున్నాను, ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా పెట్టుకున్నాను అంతే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది చూడండి. ఎందుకంటే ఏ లైన్ ఎగ్జిక్యూట్ చేయనా మనం అది ఎండ్ ఆఫ్ పాయింట్ మనం సెమికోలన్ ఇవ్వాలి. ఎంప్లాయర్ డేటా అనేది క్రియేట్ అయింది. ఇంకో ఎంప్లాయర్ డేటా అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాపీ సేమ్, ఇక్కడ 2 పెడుతున్నాను, 2 పెట్టాను. నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. నేమ్ వచ్చేసి అర్జున్ అనేది ఇచ్చాను.
ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది? చెక్ ది మాన్యువల్ దట్ కరస్పాండ్ టు MySQL సర్వర్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ అని ఇచ్చేసాం, కానీ దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది, వాల్యూస్ అని ఇవ్వాలి. ఎంప్లాయర్ యొక్క వాల్యూసే కదా ఇవన్నీ. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయర్ వాల్యూస్ ఆఫ్ దిస్. ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది, చూడండి. ఎగ్జిక్యూట్ యూ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయడం అవుతుంది. ఈసారి ఏ పెట్టాను, చూసారా? ఎగ్జిక్యూట్ అయింది. 1 row is affected అంటే ఒక రో క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ రో నేను చూడాలనుకుంటున్నాను. ఆ రో చూడాలంటే మనం చెప్పాను కదా, DQL కమాండ్స్లో సెలెక్ట్ కమాండ్ చాలా ఇంపార్టెంట్ అని. ప్రింట్ఎఫ్ ఎలా యూజ్ చేస్తామో సిలో, ఇక్కడ సెలెక్ట్ అనేది అలా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎలా ఇచ్చారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఏమిచ్చాను? ఎంప్లాయర్. ఆ ఎంప్లాయర్ నుండి నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను అని సెమీకోలన్. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్. ఇది అస్తమానే చేంజ్ చేసుకుంటూ ఉండాలి దీన్ని ప్రతిసారి. ఈసారి చూడండి, మన ఆన్సర్ వచ్చిందా? 101 రాజేష్, 102 అర్జున్. ఇది టేబుల్ క్రియేషన్ యొక్క మెథడ్ అన్నమాట. ఇలాగే మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వరకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా వీడియో అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి, మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు. వెనక్కి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా మొత్తం అర్థం అవుద్ది, ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చిందని. సో ఎక్కడితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియో నుండి నేనైతే డేటా టైప్స్ అనేది స్టార్ట్ చేస్తాను. డేటా టైప్స్ అవి ఇంపార్టెంటే. ఇక్కడ డేటా టైప్స్ చూడండి, ఇంటీజర్, వేర్కర్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో నుండి మళ్ళీ కలుద్దాం. ఎవరైనా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అయితే మీకు ఫర్దర్గా ఇంకా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమెంట్లో రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. ఓకేనా? బాయ్.